మనము ఈ 2026లో ఉన్నాం కదా. 2026లో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ 2024లో ఎవరన్నా చదివారనుకోండి, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చదివారనుకోండి, ఏవో కొన్ని 2-3 సినిమాలు కూడా ఉన్నాయి కదా, ఆ టైప్లో ఫ్యూచర్లో అసలు ఈ 2026 నుంచి ఏం జరిగింది అనేది ఒక ఆర్టికల్ రాస్తే ఎలా ఉంటుంది, ఒకసారి ఊహించుకోవడానికే విచిత్రంగా ఉంటుంది కదా. అంటే మనకి రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఆ జరిగింది 2 సంవత్సరాల తర్వాత చెప్తే ఎలా ఉంటుంది అనేది. సిట్రిని రీసెర్చ్ అనేటువంటి ఆర్టికల్ యాక్చువల్గా ద 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ అనే పేరు మీద వీళ్ళు రీసెర్చ్ చేసినటువంటి ఆర్టికల్ ఒకటి రాశారనమాట. అంటే ఇది ప్రిడిక్షన్ కాదు, కానీ వాళ్ళు ఊహించుకున్నటువంటి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏఐలో జరుగుతున్నటువంటి ఏమైతే పరిణామాలు ఉన్నాయో, 2 రోజుల నుంచి ఈ మళ్ళీ కొత్తగా క్లాడ్ ఒకటి వాళ్ళు ఏదో రిలీజ్ చేశారట, దాంతో IBM షేర్స్ పడిపోయినాయి. అదే డీప్ గా కోడ్ చదివి అదే ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేసి అదే ఫిక్స్ చేసి అన్ని అదే చేస్తుందంట. కోబాల్ అంటే ఏంటంటే, ఒకప్పుడు అసలు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోబాల్ మీద నడిచేటువంటి ప్రాజెక్టులు ఇంకా కొన్ని ఉన్నాయి. అప్పుడువి లెగసీ బ్యాంకింగ్ సిస్టమ్స్ అలా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన పని ఇది 2 రోజుల్లో చేయగలటువంటి కొత్త సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి అట. సో దాంతో IBM షేర్స్ అనేది డౌన్ అయిపోయి 2 రోజుల నుంచి. వీళ్ళు రాసింది ఏంటి అంటే, అసలు ఈ 2 yearsలో ఏం జరుగుతుంది అనేది వీళ్ళు ఇంట్రెస్టింగ్గా ఏం రాశారంటే, ఈ న్యూస్ పేపర్ ఎవ్రీడే మనం చదువుకునేటువంటి న్యూస్ పేపర్కి ఒక పైన డేటు కాలం అనేది పెడతారు కదా, వీళ్ళు జూన్ 2028 అని పెట్టారనమాట.